ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నేను చేసే పప్పు చెక్క ఎంతో టేస్టీగా నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొని చేసుకుంటే నెల రోజుల పాటు ఉంటుంది. ఎంతో రుచి టేస్టీ. మనం బయట ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. మనం ఇంట్లో అయితే మన చేతితో మనం స్వయంగా తయారు చేసుకొని తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. రుచికి రుచి పప్పు చెక్క తయారు చేసే విధానము చూద్దాము రండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం దానికి కావాల్సిన పదార్థాలు వీడియోలో వచ్చేసేయండి, చూసేద్దాం. బెల్లంతో తయారు చేస్తున్నాము. దానికి బదులుగా చక్కెర కూడా వేసుకొని తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా, రుచికి రుచి, టేస్టీకి టేస్టీ, చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు స్నాక్స్ లాగా తినొచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. బలానికి బలం. మనము బయట అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాల్సి వచ్చింది. మనం ఇంట్లో అయితే మన చేతిలో మనం స్వయంగా 1/2 కిలో కానించి 1/4 కిలో కానించి చేసుకోవచ్చు. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. పాడయ్యే ఛాన్సే లేదు. ఎంత రుచి అంటే అంత రుచి. చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ పప్పు ఫ్రెండ్స్ మనం చట్నీకి వినియోగించుకుంటాము. శనగపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు. వాటితో తయారు చేస్తున్నాను పప్పు చెక్క. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రుచికి రుచి, టేస్టీకి టేస్టీ. ఒకసారి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పూర్తి దాకా చూడండి, వీడియో అనేది అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు కానీ వీడియో అనేది అందరికీ షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు నాకు కూడా కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ పప్పు చెక్క తయారు చేసే విధానం పూర్తిగా చూసి వీడియో చూసి ఒక లైక్ అనేది చేయండి. పాత వాళ్ళు అయితే ఫ్రెండ్స్ చెప్పక్కర్లేదు, కొత్త వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత చేతరాని వాళ్ళైనా ఈ పప్పు చెక్క అనేది తయారు చేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. నెయ్యి మాత్రం 1 టేబుల్ స్పూన్ నెయ్యితోనే చేసుకుంటున్నాము. రుచిగా ఉంటుంది. బెల్లానికి బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు. యాలక్కాయలు 4-5 కావాల్సి వచ్చింది ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూస్తే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇది పూర్తి దాకా చూడండి. వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు వీడియో అనేది పూర్తిగా అర్థమైంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ ఈరోజు నేను శనగపప్పుతో చెక్క చేస్తున్నాను. చట్నీ పప్పుతో చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు తినొచ్చు. ముందుగా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా 1/4 కేజీ బెల్లం ఫ్రెండ్స్. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు శనగపప్పు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. చట్నీ పప్పు అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లాన్ని వేసుకున్నాను. కొంచెం 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని పాకం వచ్చిన దాకా ఉడికించుకోవాలి. బెల్లం అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా శనగపప్పు అనంటే ఇవి ఫ్రెండ్స్. చట్నీ పప్పు జార్ తీసుకొని మనం ఎన్ని కావాలంటే అన్ని కొలతలతో తీసుకొని ఈ విధముగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుంటే ఇందులోనే 2 యాలక్కాయలు కూడా వేసుకోవాలి. వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ బెల్లము చూడండి, నేను చిన్న టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చక్కెర వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూను వెన్న కూడా వేసుకోవచ్చు. వెన్న అయితే ఇప్పుడే వేసుకోవాలి. వేసుకుంటే అసలు నోట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా తయారైద్ది. నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది ఈ పదార్థం అనేది.
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న పిల్లల కానించి పెద్ద వయసు వాళ్ళ వరకు ఇట్టే తినేయచ్చు. బెల్లాన్ని ఒక 10 గిన్నెలో వాటర్ తీసుకొని పాకం అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం పాకాన్ని చక్కగా 10 నిమిషాల సేపు మీడియం సైజులో ఉంచేసి పొయ్యిని స్టవ్ని బెల్లం వేసుకొని పాకం అనేది చెక్ చేసుకోవాలి. చేసుకుంటే ఫ్రెండ్స్ చూడండి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు ఈవినింగ్ ఏదో ఒక టైన కొంచెం తీసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. శనగపప్పు, పప్పు చెక్క, బెల్లం పాకం అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకా 2 నిమిషాల సేపు ఉంచేసి పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఈ పాకంలో మళ్ళీ కలుపుకోవాలి. చాలా ఈజీగా ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఈ పాకం రెడీ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు శనగపప్పు, పప్పు చెక్క చేసుకొని తినేయచ్చు. యాలక్కాయలు ఫ్రెండ్స్ 1 గిన్నె తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ శనగపప్పు, పప్పు చెక్క తయారు చేస్తున్నాము. మిక్సీలో యాలక్కాయలు, శనగపప్పుని మిక్సీకి వేసుకున్నాము. ఇంకా పౌడర్ని ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కలుపుకోవాలి. లోలో ఉంచేసేయాలి స్టవ్ అనేది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. యాలక్కాయలు, శనగపప్పు, చట్నీ పప్పు ఫ్రెండ్స్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది బయట మనం తెచ్చుకొని తినాలన్నా ఒక్కొక్కరు అమ్ముతారు, ఒక్కొక్కరు అమ్మరు ఫ్రెండ్స్. ఈ చెక్కని, శనగపప్పు చెక్కని ఉన్న పౌడర్ అంతా మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ అంతా వేసేసుకోవాలి. కొంచెం బరకగా అయినా వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఈ సమయాన స్టవ్ అనేది కట్టి వేసుకోవాలి. కట్టి వేసుకొని మొత్తం కలిసిందాకా, పాకంలో కలిసిందాకా శనగపప్పు, యాలక్కాయలు పౌడరు, 1 నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన స్టవ్ ఆపి వేసుకున్నాను. ఎంతో రుచికరమైన శనగపప్పు, పప్పు చెక్క రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నెయ్యి కొంచెం రాసుకొని అప్లై చేసుకున్నాను. బాగా కలిసిందాకా కలుపుకున్నాక స్టఫ్ చేసుకోవాలి. 1 ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని మొత్తం గిన్నెలో అదంతా వేడి మీదే తీసేసుకొని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే ఫ్రెండ్స్ ఇది ఎంతో బలం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు. ఇది నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది, ఎక్కడికి పోదు. వెంటనే ఆరిపోయింది ఫ్రెండ్స్. మనం ఇటువైపు నుంచి చేస్తుంటే అటువైపు నుంచి ఆరిపోయింది. చల్లారినాక ముక్కలు ముక్కలుగా తీసుకొని డబ్బాలో పెట్టేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన యాలక్కాయలు, బెల్లము, నెయ్యి, చట్నీ పప్పుతో తయారు చేసిన పప్పు చెక్క రెడీ అయింది. వీడియో నచ్చే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.